నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి హైకోర్టు షాక్ ఇచ్చింది. అంతేకాకుండా అటానమస్ కాలేజీలకు కూడా హైకోర్టు షాక్ న్యూసే తెలియజేసింది, ఆదేశించింది. పరీక్షల విధానంలో ఏ విధంగా ఉండాలి, విద్యార్థుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అనేది దీని సారాంశం. చూద్దాం ఒకసారి. ప్రధాన పత్రికలో వచ్చినటువంటి శీర్షికను చూసినట్టయితే, హాజరే కాదు ప్రతిభను పరిగణలోకి తీసుకోండి, అనారోగ్యంతో అటెండెన్స్ తక్కువైందని పరీక్షలకు నిరాకరించొద్దు, అటానమస్ కళాశాలకు హైకోర్టు ఆదేశం. పరీక్షలు రాయడానికి హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న సాంకేతిక విద్యాశాఖ స్వతంత్ర యూనివర్సిటీల నిబంధనపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక సెమిస్టర్లో ఉత్తీర్ణులు కాకపోయినా తర్వాతి సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తారని, అయితే అనారోగ్య కారణాలతో హాజరు తక్కువైతే మాత్రం అనుమతించకపోవడం దురదృష్టకరమంది. విద్యలో నాణ్యత పెంచాలంటే కేవలం హాజరు శాతమే కాకుండా విద్యార్థి ప్రతిభను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. హాజరు శాతం తక్కువ కారణంగా బీటెక్ 3వ సంవత్సరం 2వ సెమిస్టర్ పరీక్షలకు మెడ్చల్ మల్కజ్గిరిలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ కె మన్విత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె శరత్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది టి శ్రీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, 3వ సంవత్సరం చదువుతుండగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరనని, 2 సార్లు శస్త్రచికిత్సలు జరిగాయని తెలిపారు. మెడికల్ రికార్డులన్నీ సమర్పించిన హాజరు శాతం తక్కువ ఉందన్న కారణంగా పరీక్షకు అనుమతి లేదన్నారు. గతంలో అన్ని సెమిస్టర్లలో హాజరు శాతం బాగా ఉందని, బ్యాక్లాగ్లు కూడా లేవని పేర్కొన్నారు. ప్రతివాదుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సాంకేతిక విద్యా నిబంధనల ప్రకారం 65 నుంచి 70% హాజరు అవసరమని, పిటిషనర్కు 49.5% మాత్రమే ఉందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి విద్యార్థిని పరీక్షలకు అనుమతించి కోర్సు పూర్తి చేసేందుకు సహకరించాలని గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజీకి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి మనకి స్పష్టంగా అర్థమైంది ఇక్కడ ఏంటి, గీతాంజలి కాలేజీకి హైకోర్టు మాత్రం మొట్టికాయలు వేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. వాస్తవానికి చూసినట్టయితే 65 నుంచి 70% మధ్యలో ఉన్నటువంటి వారికి మాత్రం అనుమతి ఉంటుంది. మరి క్రిటికల్ కేర్లో ఉన్నటువంటి వాళ్ళైతే ముందస్తుగా వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే అవకాశం ఇవ్వచ్చు అనేది కూడా ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ హైకోర్టు కూడా గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి ఆ అమ్మాయికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా పరీక్షలు పెట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఆ ఒక్క కళాశాలనే కాకుండా అన్ని అటానమస్ కాలేజీలు, నాన్ అటానమస్ కాలేజీలో స్పందించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, విద్యార్థుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడమే మన బాధ్యత అని చెప్పేసి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ద్వారా మనకు అర్థమవుతుంది.